71వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చూపించింది. ఎవరు ఊహించని స్థాయిలో ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకుంది మన సినిమా. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలకు ఎన్ని అవార్డులు రావడం ఇదే తొలిసారి. అందులోనూ సామాజిక అంశాలు సృష్టించిన సినిమాలకు అవార్డులు రావడంతో వాటికి మరింత వన్నె తెచ్చింది. ఆడపిల్లలను పులుల్లా పెంచాలి అంటూ నినాదంతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు రావడం గర్వంగా ఉంది అంటున్నారు నిర్మాతలు. ఈ సినిమా విడుదలైనప్పుడే ఖచ్చితంగా దీనికి అవార్డుల పంట పండుతుందని ముందు నుంచి అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే దీనికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది. ఇక హనుమాన్ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో అవార్డు రావడంతో చిన్న సినిమాలకు మరింత ఊతమిచ్చినట్టు అయింది. చాలా తక్కువ బడ్జెట్లో అద్భుతమైన గ్రాఫిక్స్తో వచ్చిన సినిమా హనుమాన్. దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నిర్మాతలకు దాదాపు 150 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఈ సినిమా. అలాగే బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ కూడా హనుమాన్ సినిమాకే వచ్చింది. దాంతోపాటు బేబీ సినిమాకు 2 అవార్డులు రావడం కూడా సంచలనమే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా 90 కోట్లకు పైగా వసూలు చేసింది. కమర్షియల్ విక్టరీతో పాటు ఇప్పుడు అవార్డులు కూడా రావడంతో దీని వాల్యూ మరింత పెరిగింది. గతంలో కలర్ ఫోటో సినిమాకు నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్న సాయి రాజేష్ ఈసారి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా అవార్డు అందుకున్నాడు. అలాగే ఇదే సినిమాలో ప్రేమిస్తున్నా అనే పాట పాడిన రోహిత్ బెస్ట్ మేల్ సింగర్గా నేషనల్ అవార్డు అందుకోవడం సంచలనం. ఈ పాటకు ప్రాణం పెట్టి మరీ పాడాడు రోహిత్. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయం సాధించిన బలగం సినిమాకు కూడా బెస్ట్ లిరిక్స్ అవార్డు వచ్చింది. కాసర్ల శ్యామ్ ఈ అవార్డు అందుకున్నారు. తెలంగాణ పల్లె పచ్చదనాన్ని ఈ పాటలో చూపించాడు శ్యామ్. అందుకే దీనికి అవార్డు వచ్చింది. ఎలా చూసుకున్నా కూడా ఈసారి జాతీయ అవార్డుల విషయంలో తెలుగు సినిమాకు బాగానే న్యాయం జరిగింది. కాకపోతే 1-2 అనుకున్న సినిమాలు మాత్రం మిస్ అయ్యాయి అనే ఒక చిన్న వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. బెస్ట్ యాక్టర్ అవార్డు విషయంలో షారుఖ్ ఖాన్ కు ఇవ్వడం వెనుక లాబింగ్ ఉంది అనే చర్చ జరుగుతోంది. జవాన్ సినిమా పూర్తిగా కమర్షియల్. అందులో ఆయన నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఏమీ చేయలేదు. అంతకంటే బాగా నటించిన యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లకు కాకుండా కావాలనే షారుఖ్కు ఇచ్చారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అవార్డులు అన్న తర్వాత వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, రాని వాళ్ళు నిరుత్సాహంలో ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులు అలకలు కామన్.